నిజామాబాద్ జిల్లా సీఎం కప్ 3వ రోజు రాజారాం స్టేడియంలో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ఎంపిక పోటీల్లో జిల్లాలోని అన్ని మండలాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు రత్నాకర్ నరాల గారు మరియు డివైఎస్ఓ ముత్తన్న గారు పాల్గొని పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. అథ్లెటిక్స్ సంఘ అధ్యక్షులు రత్నాకర్ గారు మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సీఎం కప్ 2024 అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించడం సంతోషంగా ఉందని మరియు మొదటిసారిగా సీఎం కప్లో అన్ని వయసుల వారు పోటీ పడే అవకాశం ఇచ్చినందుకు అథ్లెటిక్ అసోసియేషన్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు ఆయన తెలియజేశారు. దీని ద్వారా మారుమూల గ్రామాల్లో ఉన్న క్రీడాకారులను గుర్తించే అవకాశం కలుగుతుందని, తద్వారా ప్రతిభ ఉన్న క్రీడాకారులను క్రీడా సంఘాలు ప్రోత్సహించే అవకాశం ఉంటుందని, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పేట సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజాగౌడ్, పీడీలు గంగారెడ్డి, కిషన్, యాకూబ్, అనిత, సాయిలు, కపిల్, ప్రశాంత్, మురళి, పురుషోత్తం, వికాస్, రెహాన్, ఉమా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కప్ నిర్వహణలో భాగంగా ఈరోజు 3వ రోజు నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ అథ్లెటిక్స్ మీట్ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి వేదికపై ఉన్న జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజగౌడ్ గారు, అలాగే తోటి వ్యాయామ ఉపాధ్యాయులు అందరికీ సీఎం కప్ ఆర్గనైజేషన్ కమిటీ పక్షాన స్వాగతం తెలుపుతూ క్రీడాకారులకు ఆశీస్సులు. నిజామాబాద్ జిల్లాలో మనకు తెలుసు 30 నుంచి 36 వరకు అసోసియేషన్స్ ఉన్నాయి. యాక్టివ్గా ఉన్న అసోసియేషన్లో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఒకటి. మరి అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నరాల రత్నాకర్ గారు మరియు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజాగౌడ్ గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో గతంలో మామూలుగా కొనసాగుతున్న అథ్లెటిక్స్ అసోసియేషన్కు వీరు అసోసియేషన్ చేపట్టిన తర్వాత రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో క్రీడాకారులు అథ్లెటిక్స్లో మెడల్ రావడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే టీమ్ ఈవెంట్స్ ఇస్ ద డిఫరెంట్. అథ్లెటిక్స్ అనేది కేవలము మీ వ్యక్తిగత ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ఒక టీం గెలాలంటే క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ గెలాలంటే 2 ప్లేయర్స్ బెస్ట్ ఒక 4తో గెలుస్తాం. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ఓన్లీ ఇండివిజువల్ ఈవెంట్. ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా అన్నిటికన్నా ఎక్కువ అథ్లెటిక్స్కే ప్రిపరేషన్ ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. మరి వారి ముఖ్యంగా సెక్రటరీ రాజాగౌడ్ గారు తనకున్న అనుభవంతో అథ్లెటిక్స్లో ఎంతోమందిని తయారు చేస్తూ, ఇప్పుడు చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్లో యూనిఫామ్ సర్వీస్ కానీ నాన్ యూనిఫామ్ సర్వీస్లో కూడా చాలామంది అథ్లెటిక్స్ స్పోర్ట్స్ కోటా మీద సెలెక్ట్ అయినందుకు ఈ సందర్భంగా అసోసియేషన్కు అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా మీరు ఇలాగే తన యొక్క ఈవెంట్స్ కొనసాగిస్తూ మన నిజామాబాద్ జిల్లా నుండి జాతీయ స్థాయిలో పాల్గొంటున్న అథ్లెటిక్స్ మరింత మెడల్స్ సాధించాలని మీకు గవర్నమెంట్ కూడా మీకు ఎంకరేజ్ చేస్తుంది. 2% స్పోర్ట్స్ కోటా ఉంది. ఏ ట్రైనింగ్ అయినా, ఏ జాబ్కైనా ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటా ఉంటుంది. కాబట్టి ఈ సర్టిఫికేట్ కూడా సీఎం సర్టిఫికేట్ కూడా మీకు యూజ్ అవుతుంది. సీఎం కప్ది గతంలో సీఎం కప్కు సర్టిఫికేట్ వాల్యూ లేకుండే, ఈసారి అసోసియేషన్కు స్కూల్ గేమ్స్కి ఎలాగైతే వాల్యూ ఉందో ఈ సీఎం కప్ సర్టిఫికేట్ కూడా వాల్యూ ఉంది. మనకు తెలుసు 3 రోజుల క్రితమే సీఎం కప్ ప్రారంభమైన రోజు అసెంబ్లీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు కూడా పాస్ అయింది. దాదాపుగా ఒక స్టూడెంట్కు 5 లక్షల పైన ఖర్చు అవుతుంది ఒక స్టూడెంట్ ఒక సంవత్సరం. అంత ఎక్స్పెండిచర్ పెడుతూ అంత పెద్ద యూనివర్సిటీ 70 acres యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో మీరు కూడా నిజామాబాద్ జిల్లా తరఫున అథ్లెటిక్స్ ఆ యూనివర్సిటీకి ఎంపిక కావాలని మేము ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనకు వివరంగా వివరించడం జరిగింది. ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు చాలా చురుగ్గా ఈ యొక్క అథ్లెటిక్స్ ఏదైతే జిల్లా అసోసియేషన్ ఉందో చాలా చురుగ్గా వివరించి పిల్లలు నాణ్యత ఏదైతే తీసుకురావాలో ఉద్దేశంతో వాళ్ళు కూడా సాధన అనే స్పోర్ట్స్ ఛానల్ను ప్రవేశపెట్టి ఆ స్పోర్ట్స్ ఛానల్ ద్వారా ముఖ్యంగా
మన రాజాగౌడ్ సార్ గారు మన కేవలం మనకి అసోసియేషన్ సెక్రటరీ కాదు, ఆయన ఒలింపిక్ జిల్లా జాయింట్ సెక్రటరీ కూడా వారు. సో ఈ సందర్భంగా మనకు వందలాది క్రీడాకారులు అథ్లెటిక్స్ రూపంలో మనకు బయటకు వస్తున్నారంటే సార్ గారి కృషి ఎంతైనా ఉంది. మళ్ళీ దీని దగ్గర మనకు సాగరెడ్డి సార్ గారు ముఖ్యంగా రావడం ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే సార్ గారు కూడా వందలాది టోర్నమెంట్లు, కబడ్డీ అయితేనేది, ఖోఖో అయితేనేది, వాలీబాల్ అయితేనేది, అన్ని టోర్నమెంట్లు లక్షలాది రూపాయలు కూడా ఆయన డొనేట్ రూపంలో తీసుకొచ్చి ఖోఖో టోర్నమెంట్లు భారీ ఎత్తున వేసినటువంటి ఘనత అతని సార్ గారి యొక్క సొంతం. అది కల్లారా నేను కూడా గత 12 నుంచి 13 చూస్తూనే ఉన్నా. కాబట్టి ఆ దృష్టితోనే రకాల కింద ఎవరైతే వ్యాయామోపాధ్యాయులు వస్తున్నామో మీలాంటి ఒక బూస్ట్ తీసుకుంటాం సార్. మేము దాన్ని తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాం. మీలాంటి కొంతమంది పెద్దల ద్వారా నిజామాబాద్ జిల్లాకే మన ఖ్యాతి అనేది ఒక పథక స్థాయిలో ఉంది. కాబట్టి దాన్ని చూసే మేము ఇలాంటి కొంతమంది పెద్దలను చూసి మేము వస్తున్నాము. అది కల్లారా మన రాజాగౌడ్ సార్ గారు ఖచ్చితంగా ఇట్లా మనకు చూపిస్తున్నాడు, కల్లారా చూస్తున్నాం. ఎందుకంటే ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఒక సిస్టమేటిక్గా ఏదైనా ఒకటి ఆర్గనైజ్ చేయంటే అది కళ, అందరికీ ఆర్గనైజింగ్ రాదు. ఆర్గనైజింగ్ అనేటువంటి దానికి ఆర్ట్ కావాలా. ఆ ఆర్ట్ మన సాగర్ సార్ అయితే మనకు రాజాగౌడ్ సార్ దగ్గర మనం చూస్తున్నాం. ఎట్లా టీమ్స్ ఎట్లా వస్తుంది, ఎట్లా సిట్టింగ్ చేయించాలి, ఎట్లా డివైడ్ చేయాలా, ఎట్లా నెంబర్ ఆఫ్ పార్టిసిపేట్స్ ఎట్లా పద్ధతిగా వేయించాలా, గ్రూప్లు ఎట్లా వేయాలని చెప్పేసి ఎందుకంటే ఒక జాతీయ స్థాయి గవర్నమెంట్ కూడా చూస్తున్నారు వీళ్ళు దగ్గర నుంచి. కాబట్టి అది మనకు మన జిల్లాకు లాభం అవుతున్నది. సో మీరందరూ కూడా ఖచ్చితంగా నాణ్యత పాటించండి. ఈసారి కాకుండా మళ్ళోసారి కూడా మీరు రాణిస్తారు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు సాగరెడ్డి సార్ ఒక మాట అన్నారు, టీమ్ గ్రూప్ ఇది కాదు, వ్యక్తిగతంగా ఇది. హుసేన్ బోల్ట్ 100 మీటర్లో ఎన్నో రికార్డులు ఆయన సొంతమైంది. మనం కూడా టీం గురించి కాదు, ఇది వ్యక్తిగతంగా నువ్వు ఎంత కష్టపడితే అంత రిజల్ట్ ఉంటుంది. అది ఓన్లీ డిపెండ్ ఆన్ యువర్. నువ్వు ఎంత కష్టపడితే రిజల్ట్ అంతా. ఒక రబ్బర్ బాల్ని కింద కొట్టినట్టయితే మనం ఎంత గట్టిగా కొడితే అంత పైకి ఉంటుంది. నువ్వు ఎంత ఎనర్జీగా బోనస్ చూపిస్తే నువ్వు అంత పైకి లేస్తావు, అంత ఉద్దేశం అంతే. అది నువ్వు ఎఫర్ట్ ఓన్లీ ఫర్ యూ. నువ్వు ఎంత ఎఫర్ట్ చూపిస్తే రిజల్ట్ అంత ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి ధన్యవాదాలు ఎప్పుడు ముగిస్తున్నాను.